నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బీఎస్పీ స్పోక్స్ పర్సన్ జక్కాని సంజయ్ కుమార్ గారు. నమస్కారం. నమస్తే అండి. మనం అసెంబ్లీలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు చెప్పి మన అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు అప్పుడే వెంటనే ఇప్పుడు మన కేటీఆర్ చూసినట్టయితే విరుచుకుపడుతున్నారు. సో ఇంత తొందరగా విరుచుకుపడుతున్నారు అంటే కొత్త ప్రభుత్వం కదా, ఏమైనా టైం ఇవ్వాలంటారా? ఎట్లా కొత్త ప్రభుత్వం అనేది మాత్రం నేను ఒప్పుకోను. కొత్త ప్రభుత్వం అంటే మొత్తమే ఇప్పుడు పుట్టినటువంటి పసికందులు కాదు వీళ్ళు ఎవరు కూడా. రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కూడా, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు ఇదివరకు అంతా కూడా అధికారాన్ని అనుభవించారు కదా. 2 సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తే కదా ఈ రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మంత్రిగా అనుభవించిండు. ఆ తర్వాత దుద్దిల శ్రీధరబాబు కూడా మంత్రిగా అనుభవించిండు. పొన్నం ప్రభాకర్ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. అలా వీళ్ళంతా కూడా మరి అడ్మినిస్ట్రేషన్ కొత్తగా నేర్చుకోవాలా వారు? మరి ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వాలా వీళ్ళకు? రాష్ట్రం కొత్తది కాదు, ప్రజలు కొత్తలు కాదు, బడ్జెట్ వస్తూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రజలను ఒక భ్రమలోకి తీసుకుపోయే విధంగా పథకాల పేర్లు చెప్తూ ఉంటారు. కానీ అవి నిజంగా అమలు అయితే చాలా గొప్పది అనిపిస్తుంది. కానీ అమలు చేయడంలో మాత్రం 0%లో ఉంటారు వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బీసీలకు మేము బీసీల పక్షాన ఉంటాము అని చెప్పి ఒక ప్రకటనలు చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళ ప్రభుత్వంలో కూర్చున్నారు. కానీ వారి మంత్రివర్గంలో బీసీలకు ఇచ్చిన స్థానాలు ఏంటండి? 2 స్థానాలు ఇచ్చారు. 2 స్థానాల్లో ఇచ్చి వారు మిగతా అన్నీ కూడా వాళ్ళు అదే పెత్తందారులు అనుభవిస్తూ ఉన్నారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీ ద్వారా, నిజంగా కనుక కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి మాట మీద నిలబడగలిగేటువంటి పార్టీ కనుక అయితే, మాట మీద నిలబడగలిగే వ్యక్తి కనుక రేవంత్ రెడ్డి గారు అయ్యుంటే మాత్రం, వారి మంత్రివర్గం అంతా కూడా అయ్యుంటే మాత్రం ఇవాళ మిగతా 6 మంత్రి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 12 మాత్రం ఇచ్చారు. ఆ 6ని కూడా బీసీలకు కేటాయిస్తే మాత్రమే వీళ్ళు బీసీల పక్షాన ఉన్నట్టు. దమ్ముందా? చేయగలుగుతారా? ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూస్తే నెహ్రూ కాలం నుంచి ఈనాటి వరకు కూడా బీసీలను మోసం చేస్తూ వస్తున్నారండి. కాకా కలేర్కర్ కమిషన్ అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక పోరాటాలు చేస్తే, బీసీలంతా కూడా పోరాటాలు చేస్తే కాకా కలేర్కర్ కమిషన్ వేశారు. ఎప్పుడు? నెహ్రూ గారి టైం లోపల. కానీ అప్పుడు 1989లో అప్పుడు కాకా కలేర్కర్ కమిషన్ వేసి ఆ కమిషన్ను 1993 దాకా కూడా పెండింగ్ పెట్టారండి. 40 సంవత్సరాలు పెండింగ్ పెట్టారు. నెహ్రూ మోసం చేసిండు బీసీలను, ఇందిరాగాంధీ మోసం చేసింది బీసీలను, రాజీవ్ గాంధీ కూడా మోసం చేసిండు బీసీలను. మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అంతా అదే చేస్తూ ఉన్నారు. ఎంతసేపు బీసీల పక్షాన బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకుంటారు కాంగ్రెస్. కానీ కాకా కలేర్కర్ కమిషన్లో మోసం చేసిర్రు, మండల కమిషన్ అమలు విషయంలో మోసం చేసిర్రు, ఇవాళ తెలంగాణలో కూడా బీసీలకు ఇస్తానటువంటి వాటాల విషయంలో మోసం చేసిర్రు. మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాడ కూడా బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, 6 స్థానాలలో కూడా ఇప్పుడు మంత్రివర్గాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ 6ని కూడా బీసీలకు కేటాయించే దమ్ము, ధైర్యం, మాట మీద నిలబడే వ్యక్తిత్వం రేవంత్ రెడ్డికి ఉంటే నిజంగా కూడా వారు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి దాన్ని పేద ప్రజలందరినీ కూడా మంచిగా చూసుకుంటారని, లేకపోతే 6 గ్యారెంటీలన్నీ కూడా అమలు చేసే సత్తా ఉందని మనం నమ్మొచ్చు. కానీ ఒక పుండాకోర ప్రభుత్వం ఏర్పడదండి తెలంగాణలో. ఇదివరకు దొంగల ప్రభుత్వం, ఇప్పుడు కూడా అదే దోపిడీ దొంగల ప్రభుత్వం ఉన్నది తప్ప తెలంగాణలో ఏమీ మారలేదు. కేవలం జెండా మారింది అంతే. రావువై రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, అంతేకాని పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఒక వెలుమా దొర పోయి రెడ్డి దొర ముఖ్యమంత్రి అయ్యాడు. రైట్. అంటే ఇప్పుడు ఏమంటారు, ఇవి ఓన్లీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకే ఉంటుంది, బీసీ నాయకులకి ఎట్లాంటి ఎదుగుదల అనేది ఉండదు అంటారు? 100% ఉండదు. పెత్తందారుల ప్రభుత్వం ఇది. ఎవరైతే డబ్బులు పెడతారో, ఎవరైతే అగ్రవర్ణాలకు చెంది ఉంటారో, ఎవరైతే లాబింగ్ చేసుకోగలుగుతారో వారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో మంచిగా ఉంటుంది. లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను కానీ ఎస్సీ ఎస్టీలను కానీ అక్కున చేర్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ కూడా అదే సమస్య అంటారు. అదే సమస్య. ఏదైతే ప్రజలు 77 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నారో, ఇవాళ కూడా తెలంగాణలో 9.5 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నారో అదే పరిస్థితి కాంగ్రెస్లో కూడా ఉన్నది. ఇది కూడా మారాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ వారం రోజుల పసికందు దాని విమర్శలు చేస్తున్నారా అని కూడా అంటారు కావచ్చు. కానీ వారం రోజుల పసికందు కాదు, 77 ఏళ్ళుగా ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పార్టీ అది. 60 సంవత్సరాల పైగా ఏలినటువంటి పార్టీ. ఇవాళ తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదివరకు మనం చూసినాం, కొత్తగా ఏం ఓట్లు వేయలే. ఇవాళ బీఎస్పీనే ప్రభుత్వంలో తీసుకొస్తే కూడా పసికందు పార్టీ అనడానికి కూడా మమ్మల్ని కూడా లేదు. ఎందుకంటే 4 సార్లు బ్యాన్జీ ముఖ్యమంత్రిగా చేసి మేము ఎట్లయితే అడ్మినిస్ట్రేషన్ చేయాలో మాకు నేర్పించింది మాయావతి.
కాబట్టి పేద ప్రజలను న్యాయం జరగాలంటే ఈ కాంగ్రెస్ పార్టీలో జరగదు. 100% వాళ్ళు మోసం చేస్తారు. బీసీలకు మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసి ఆస్తులు చూపెడుతుందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. సో దీని మీద మీరు అసలు దాన్ని అంగీకరిస్తారా? మీరు అప్పులు చేసి ఆస్తుల్ని మేము కూడగట్టినామని చెప్పేసి. అవును, కూడగట్టారు కదా, కూడగట్టారు. 53 ఎకరాల ఫామ్ హౌస్ 600 ఎకరాలు అయింది. భూమి లేదనేటువంటి కేటీఆర్ ఇలా భూములు కోట్లు సంపాదించుకున్నాడు. నేను కిరాయి ఇంట్లో ఉంటా, బ్యూటీషియన్ నడుపుకుంటా, ఆ వచ్చేటువంటి డబ్బులతోటే నా భర్త నేను బతామని చెప్పింది కవిత. ఇవాళ కోట్లకు పడగెత్తింది. అప్పులు చేసి ఆస్తులు కూడా కట్టుకున్నారు వాళ్ళు, 100% కూడా కట్టుకున్నారు. ఇది కూడా వీళ్ళు కూడా అదే చేస్తారు. అంటే ఇప్పుడు దీని వల్ల ఈ అప్పులు అన్న భారం మాత్రం మరి ప్రజల మీదనే కదా, ప్రజల మీదనే ఉంటుంది. 99% ఉన్న పేద వర్గాల మీదనే ఉంటుంది అది భారం అంతా కూడా. కానీ వాళ్ళు లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు సంపాదించుకున్నాడు కేసీఆర్ గారు. 10 లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. కాబట్టి ఈయన కూడా రేవంత్ రెడ్డి ఏం పెద్ద అది కాదు. ఇదివరకు మనకు ఓటుకు నోటు కేసులో కానీ వివిధ కేసులలో దొరికినటువంటి ఒక దొంగే కదా. ఆయన కూడా ఆల్రెడీ లోపలేసుడు మొదలు పెట్టిండు. అప్పుడే చేస్తాడు. 2 వారాలు అంటే 15 రోజులు 2 వారాలల్లో అప్పుడే చేస్తాడు. ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారని. అవును, 1000 కోట్ల కార్నింగ్ కంపెనీ వేరే దగ్గరకు పోయిందంటే దాంట్లో అక్కడ రాష్ట్రం దగ్గర పైసలు తీసుకునే కదా పంపేది. అంటే ఇప్పుడు ఆ కార్నింగ్ కంపెనీ అదే మీరు అనేది ఏంటంటే గొరిల్లా గ్లాస్ కంపెనీ గురించి మీరు ఏదున్నా కూడా వీళ్ళు ఇక్కడ మాత్రమే ఉండదు వీళ్ళ అవినీతి. ఒక పథకం పోతే ఎంత వస్తుంది, ఒక పథకం వస్తే ఎంత వస్తుంది, ఒక ప్రాజెక్టు పోతే వేరే దగ్గరికి పోతే ఎంత వస్తాయి, ఇక్కడ ప్రాజెక్ట్ అమలు చేస్తే మాకు ఎంత వస్తాయి, ఒక కంపెనీ ఇంకో దగ్గర పోతే ఎంత వస్తాయి, ఈడ పెడితే. అంటే ఇప్పుడు అక్కడ చెన్నైకి వెళ్ళడం వల్ల అక్కడ నుంచి డబ్బులు ముట్టినాయని అంటారు. 100% ముడుతున్నాయి కదా వాళ్ళు వదిలేసేది. అంటే అక్కడ సాంకేతికంగా అక్కడ బలంగా ఉందని మాత్రం కాదు. తెలంగాణలో ఎంత తక్కువ ఉంది, హైదరాబాద్లో ఎంత తక్కువ ఉంది, తెలంగాణలో ఎక్కువ, వరంగల్లో ఎంత తక్కువ, మా కరీంనగర్లో ఎంత తక్కువ ఉంది. పెట్టచ్చు కదా కరీంనగర్లో. ఇలా కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ మంత్రి అంట, ఇద్దరు గంగుల కమలాకర్ ఉండే జాతీయ స్థాయి నాయకుడిగా బండి సంజయ్ చెప్పుకుంటున్నాడు. కానీ అక్కడ యూత్ అంతా కూడా నిజంగా కూడా అండి రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కటి కూడా అక్కడ కంపెనీ లేదు. చాలా బాధ అనిపించింది. మొన్న మేము కూర్చొని మా ఫ్రెండ్స్ తోటి ఆలోచన చేస్తుంటే, అరే అన్ఎంప్లాయ్మెంట్ ఇంత ఉంది, ఎక్కడ ఏ జిల్లాలో లేని పరిస్థితి కరీంనగర్ జిల్లాలో ఉంటుందండి. వాళ్ళంతా కూడా డ్రగ్స్, ఇవాళ స్వయంగా ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ డ్రగ్స్ వ్యాపారం చేస్తారు కరీంనగర్లో. ఇది మీరు అంటే ప్రూవ్ చేయగలరు. 100% దొరికిండండి గుట్కా వ్యాపారంలో. అరెస్ట్ అయిన కేసులు ఉన్నాయి. నేను ఫొటోస్ అవన్నీ కూడా మీకు అవసరం మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ పెట్టండి, లేదంటే ఒక గంట ఛాన్స్ ఇవ్వండి, అవన్నీ కూడా చూపెడతాను మీకు. దొరికి అరెస్ట్ అయ్యి పోలీసులు ముద్దాయిలాగా పోలీసుల వెనకాల నిలబడ్డ ఫోటోలు కూడా ఉన్నాయండి. గుట్కా వ్యాపారం చేస్తాడు బండి సంజయ్, డ్రగ్స్ వ్యాపారం చేస్తాడు, గంజాయి, తర్వాత ఇంకేం పేర్లు ఉంటాయి, అవన్నీ కూడా తీసుకొచ్చి కరీంనగర్ పిల్లలందరినీ కూడా వ్యసనపరులను చేసి జై హింద్ జై శ్రీరామ్ అనిపిస్తున్నాడు. ఆయన కూడా కరీంనగర్ చేసింది ఏమి లేదు. ఇక్కడ కరీంనగర్లో 563 హైవే ఉంటుంది, వరంగల్ టు జగిత్యాల హైవే. దాకా కూడా రహదారంతా కూడా గుంతలండి. ప్రతి దగ్గర 1 కిలోమీటర్ కూడా రోడ్డు బాగుండకపోయేది. మేము ఢిల్లీ స్థాయికి పోయి పోరాటం చేసినాం దాని మీద. తర్వాత అక్కడ గ్రానైట్ వ్యాపారం, అదేమో గంగుల కమలాకర్ చేస్తాడు. అయితే నేను ఏమంటున్నా అంటే అదే కార్నింగ్ కంపెనీ లాంటిది కరీంనగర్లో పెట్టచ్చు కదా. అంటే 800 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామన్న ఇది ఇప్పుడు సడన్గా చెన్నైకి వెళ్ళిపోయిందంటే దీని వెనకాల ఇలాంటివి పరిణామాలు ఉన్నాయంటారు. ఉంటాయి, 100% ఉంటుంది. 100% ఉంటుంది. అట్లే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఇంకా ముందు కూడా ఇట్లానే జరుగుతాయి. అట్లే జరుగుతుంది. ఇంకా అంటే ఇప్పుడు చెప్పిన నిరుద్యోగ సమస్య పోతుంది అన్నారు కదా, కాంగ్రెస్ వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. మరి ఇవ్వచ్చు కదా, మొదటి ఫైల్ మీదనే ఆయన సంతకాలు పెట్టచ్చు కదా, ఉద్యోగాలు ఎన్ని ఇస్తారు ఇవ్వచ్చు కదా. ఇచ్చారు కదా, ఆయన మాట తప్పాలని చెప్పేసి రజనీ అనే అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు కదా, షాంపిల్. అంటే శాంపిల్ అంటారు అంతే. ఇప్పుడు కాన్వాయ్ విషయంలోనే చూడండి, నిన్న మొన్న ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది. అంటే తనకు అవసరం లేదు, నాకు ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పి పోలీసులకు చెప్పిండు అని చెప్పేసి మీడియా మొత్తంలో వైరల్ అవుతా ఉంటుంది. కానీ అర్ధరాత్రి 2 గంటలకు కూడా ట్రాఫిక్ ఆపి మరి సీఎం గారి కాన్వాయ్ పోతుంది. అట్లే ఉంటుంది రజనీ గారికి ఇచ్చిన ఉద్యోగం కూడా. అంటే అందులో కూడా ఇది నిజమే నేను చెప్పేది. అయితే ట్రాఫిక్ ఆపొద్దని ఆయనే ఆదేశించండు, కానీ అర్ధరాత్రి 2 గంటలకు కూడా ట్రాఫిక్ ఆపి మరి ఆయన పోయాల్సిన పరిస్థితి. అట్లే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు కానీ హామీలు కానీ. రైట్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చిన సమస్యలు కేసీఆర్ వల్ల అంటారా? అండ్ దీనివల్ల అసలు రైతులకు అసలు లాభం చేకూరిందా, నష్టం చేకూరిందా, అసలు ఏంటి? కేసీఆర్ కుటుంబానికి లాభం చేకూరుతుంది ఆ ప్రాజెక్టు వల్ల. అవును, పైపుల కంపెనీలో వారి అక్కడ నడిచినటువంటి ప్రతి రా మెటీరియల్కి సంబంధించి కానీ అక్కడ కాంట్రాక్ట్ కానీ అది ప్రతిదీ కూడా కేసీఆర్ కుటుంబానికి లాభం చేసడానికి మాత్రమే ఆయన పెట్టుకున్నాడు. దాని ద్వారానే ఆయన 10 లక్షల కోట్ల పైచిలకు డబ్బును సంపాదించుకోగలిగిండు, మిగతా అన్ని కలుపుకొని. ఆయన పెద్దగా తెలంగాణకు అయితే ఆయన చేసింది ఏం లేదు.
ఇలా ఈయన కూడా చేసేది ఏముండదని మరి చెప్పేది అదే. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు కేసీఆరే కనుక నిజంగా ఈ రాష్ట్రాన్ని గొప్పగా చేస్తే, రేవంత్ రెడ్డి గొప్పగా చేయగలిగితే మేము పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదండి. రైట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకొని మరి ఆయన డీజీ, అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్నాడు. డీజీపీ అయ్యే అవకాశాన్ని మరి వదులుకొని మరి ఇవాళ రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆయనకు ఏసీ కారులో ఉండే వ్యక్తి కదా. మేము కూడా చక్కగా వాళ్ళు ఇచ్చే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉద్యోగం ఇస్తే నేను పోయి ఉద్యోగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నా డబ్బులు ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. అందుకే ఎందుకు అయిపోయినాయి, నేను ప్రజలకేం పంచలే. నా తిండికి, తిరగడానికి, నా ప్రచారానికి డబ్బులు అన్నీ అయిపోయినాయి. నిజంగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు కనుక ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాన్ని పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇస్తారా చూద్దాం మరి. అప్లై చేసుకుంటారు అయితే 100%. వాళ్ళు ఇయ్యరు, నేను పోను. వాళ్ళు ఇచ్చినప్పుడు నన్ను పోరాటం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, 1300 మంది చనిపోయారు నిధులు నీళ్లు నియామకాలని. అవి నిజంగా హామీలు నెరవేరినప్పుడు నేను పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏంది? నేను రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏంది? నేను కూడా నేను చక్కగా ఉద్యోగం చేసుకుంటా, నా కుటుంబంతో నేను చక్కగా ఉంటా కదా. నేను ఇంత కష్టాలు అనుభవించిన పరిస్థితి ఏంది? ఎందుకు అవసరం లేదు కదా. కాబట్టి దొంగల పాలన పోయి ఒక నీతిమంతుడుగా ఉన్నటువంటి ప్రవీణ్ సార్ లాంటి నాయకత్వంలో ఒక ప్రభుత్వం ఏర్పడుతున్నది తప్ప ఈ ప్రజలకు భరోసా దొరకదండి. ఇవాళ మీరు చూసిర్రు, ఆటో కార్మికులంతా కూడా రోడ్ల మీద పడ్డారు. మహిళలంతానేమో వాళ్ళు కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు ఈ పథకంతో. వాళ్ళు ఏమడుగుతున్నారంటే మా పిల్లలకు విద్య కావాలి, మాకేమన్నా అయితే వైద్యం కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మీకు మీరు ఫ్రీగా ఇచ్చేటి మాకేం అవసరము? మీరు నిజంగానే ఫ్రీగా ఇచ్చి ఇది మాకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది, మమ్మల్ని అభివృద్ధి చేసే పథకం అయి ఉంటే నీ భార్యను ఎక్కి బస్సు, రేవంత్ రెడ్డి గారు నీ భార్యను బస్సు ఎక్కియండి, మీ బిడ్డను బస్సు ఎక్కియండి. అట్లా చేయరు మీరు. కానీ ప్రజలను మాత్రం ఒక ప్రజలంతా వేరు, మీరు మాత్రం వేరు అనే విధంగా వ్యవహారం చేస్తారు. కానీ మేము ప్రజల లోపలనే ఉంటాం, ప్రజల కోసమే పోరాటం చేస్తాం, ప్రజలలోనే జీవిస్తాం. కాబట్టి ఈ పాలన మారేంత దాకా మేము పోరాటం చేస్తామండి. పాలన మారినాక మంచి గొట్లనో బిడ్డ నన్ను ఎమ్మెల్యేగా చేస్తే ప్రజలు ఎమ్మెల్యే ఉద్యోగంలో ఉంటా, ప్రజలకు సేవ చేస్తా. లేదు అంటే అప్పుడు కూడా ఉద్యోగాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నా దగ్గర కోట్లు బిజినెస్లు పెట్టి చేయడానికి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి సంజయ్ గారు. థ్యాంక్ యూ.